సార్ మొదటిగా మీరు నాకు చాలా అర్థం కానిది ఏంటంటే మీరు ఎన్నో నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్నేళ్ల తర్వాత మీరు ఫస్ట్ టైమ్ పోటీ చేయడానికి గల కారణం ఏంటి? నేను కొండేపి నియోజకవర్గంలో 2014లో కొండేపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. చివరి నిమిషంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2, 3 సంవత్సరాలు నేను ఖాళీగానే ఉన్నాను. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు కొండేపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మళ్ళీ నన్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఏదైతే పాలన బాగుంది అనేటువంటిది పేద వర్గాలలో ఏదైతే ఉందో అది గ్రాఫ్ బాగుంది. అవును. అభ్యర్థి దగ్గరకు వచ్చేసరికి కొంచెం గ్రాఫ్, ఎందుకంటే లోకల్గా అందరికీ అన్ని పనులు చేయలేరు. వాస్తవం. ఎవరికైతే కొద్దిగా పని కాలేదో వాళ్ళు కొంచెం అభ్యర్థికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం గ్రాఫ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ కంటే కూడా అభ్యర్థి యొక్క గ్రాఫ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్పుల ద్వారా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో కొత్త అభ్యర్థి రావడంతో పార్టీ యొక్క గ్రాఫ్ అదే లెవెల్లో ఉంటుందనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన మినిస్టర్ గారు మేరుగు నాగార్జున గారి సంతనూతలపాడుకి కొండేపి నుంచి నేను ఇక్కడికి వేమూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. నేను మొదటి ప్రశ్న యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఇది అడగరు, బట్ నేను ఇది అడగడానికి గల కారణం ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అటు జనసేన కానీ టీడీపీ కానీ వేరే ఏ ఇతర పార్టీలైనా కూడా మొదటిగా అనే మాట ఏంటంటే ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి యాంటీ క్రియేట్ అయింది. అంటే ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది, అందుకే జగన్ గారు భయపడి ఇంతమంది అభ్యర్థుల్ని మారుస్తున్నారు వగేరా వగేరా, మీరు కూడా వినే ఉంటారు. ఇట్లాంటివి విన్నప్పుడు మీ స్పందన ఏంటి సార్? ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఎస్సీ నియోజకవర్గాల్లో పర్టికులర్గా అంటున్నారు వాళ్ళు. నేను కూడా పర్టికులర్గా చెప్తున్నాను, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు సపరేట్గా కావాలని చెప్పేసి అప్పట్లోనే అవును ఆయన పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. అవును. అయితే చెల్లుబాటు కానివ్వాల, ఎందుకంటే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి, ఎందుకంటే రాజకీయాన్ని శాసించేది అగ్రవర్ణం కాబట్టి ఓకే అందరికీ అన్ని పనులు చేయలేం. రిజర్వ్ నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేగా చేయట్లేదు, వీళ్ళకి కావాలనే చేయట్లేదు అనేటువంటి భావన, మా మాట వినట్లేదు అనేటువంటి భావన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళకి అది వస్తుంది. అది సహజం, దాన్ని మనం ప్రత్యేకంగా అనుకోవాల్సినంత అవసరం లేదు. అయితే అక్కడే ఎక్కడైతే ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళని ఓడించడాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మా మాట వినలేదు, మేము చెప్పిందే జరగాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలవాలనేటువంటిది తీసుకున్నారు. ఎందుకంటే అంత నిజాయితీగా పనిచేశారు, అంత మధ్యలో బ్రోకర్లు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందించారు. ఎందుకు రావు 175కు 175 ఎందుకు గెలవు అనేటువంటిది, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు 85% పేద వర్గాలు ఉంటే పేద వర్గాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందిస్తే కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడకుండా ఆ పథకాలు అందిస్తే ఎందుకని గెలవం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడం, పిలిచి మాట్లాడడం, ఇదంతా ఒక పెద్ద తంతు అవుతుంది. కాబట్టి సింపుల్గా వాళ్ళని మార్చడం ద్వారా
ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సర్దుబాటు అవుతారనేటువంటి కార్యక్రమంలో ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం మా ప్రేక్షకుల కోసం మీ గురించి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మ నాన్నగారు ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏం చదువుకున్నారు, ఈ పొజిషన్ వరకు మీరు అంటే మీరు ఎన్నో చూసే ఈ పొజిషన్ వరకు వచ్చి ఉంటారు, మీరు చూసినటువంటి ఆ జర్నీ ఎట్లాంటిది? మా అమ్మ మా నాన్నగారు టీచర్స్. మా నాన్నగారు టీచర్ అయితే మా అమ్మగారు వీడియో ఉమెన్. మా కుటుంబం 5 అన్నదమ్ములు, ఒక అక్క, ఇద్దరు బ్రదర్స్ డాక్టర్స్. సారీ ఇఫ్ ఐ ఆస్క్ సార్, నాన్నగారు ఏం చదువుకున్నారు సార్? అంటే అప్పట్లోనే ఆయన టీచర్ అని. నాన్నగారు 11 సంవత్సరాల వయసు దాకా మా నాన్నగారు గేదెల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తాతగారు ఆయనకి సారా తాపుతూ ఉండేవాడు. అంత చిన్న వయసులో 11 సంవత్సరాల వయసు దాకా మా నాన్నగారు వాళ్ళ తాతగారు సారాయి దాపితే గేదెల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆయన అప్పుడు తెలుసుకొని చదువుకుంటే ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇంట్లో అలిగి, అది కారుమంచి గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, అక్కడి నుంచి అలిగి సంతనూతలపాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చేరి 8వ తరగతి పాస్ అయి అక్కడే క్రాఫ్ట్ టీచర్గా, సంతనూతలపాడులోనే చదివారు, అక్కడే క్రాఫ్ట్ టీచర్గా 8వ తరగతి పాస్ అవగానే వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క మనిషి తనకున్న చెడు అలవాటుని కానీ మానేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్ అందిపుచ్చుకొని ఆయన టీచర్ అయి వాళ్ళ తమ్ముళ్ళని చదివించుకొని వాళ్ళ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళని చదివించి ఆయనకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చదివించి ఎంతోమందిని ఉద్యోగస్తులుగా చేసి ఎన్నో కుటుంబాలని ఆయన డెవలప్ చేశారు. మేము 6 ఉన్నాం, మేమందరం కూడా అదే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎదిగాం. మా పిల్లలు అంటే ఒక్క కుటుంబంలో, ఒక్క జీవితంలో సాక్రిఫైస్ చేస్తే ఆ కుటుంబాలు ఎంత ఎదుగుతాయి అనేది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలన మేము ఈరోజు ఇలా ఉండగలిగాం, ఇలా చెప్తున్నాం. ఖచ్చితంగా మా నాన్నగారు ఆ చెడు వ్యసనాలకి ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన చెడు వ్యసనాల జోలికి వెళ్ళలేదు. ఆయన తెలుసుకున్నారు. ఆయన చేసే దాంట్లో మేము ఒక 10% కూడా చేయలేకపోతున్నాం అనేది ఉంది. మా నాన్నగారు, మా అమ్మగారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి పేదవాళ్ళ కోసం బ్రతకడమే, మంచిగా బ్రతకడమే, ఇంకొకరికి ఆదర్శంగా ఉండడమేనని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మా అన్నయ్య గారు డాక్టర్ అమృతపాణి గారు 2014లో చీరాల్లో అమ్మ హాస్పిటల్ ఉంది, అనేక వేల మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసినటువంటి ఇది ఉంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్లో ఆయన పోటీ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్లో సీట్ రావడం వలన, ఎక్కువ మందికి తెలియకపోవడం వలన తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను కొండేపికి ఇన్ఛార్జిగా వేశారు. మరలా బాపట్ల పార్లమెంట్లో ఎక్కడైతే మా అన్నయ్య ఓడిపోయారో అదే పార్లమెంటు పరిధిలోకి నాకు ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈ కుటుంబానికి మనం ఒకసారి గెలిపించుకోలేకపోయామే, ఈసారి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, నాకు చెప్తున్నారు కూడా అని చెప్పేసి తెలియజేస్తారు.